హలో యాస్పిరెంట్స్. మరి ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రీవియస్ క్లాసెస్లో మౌర్య సామ్రాజ్యం కోసం ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి మీకు ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసుకోండి. ఓకే, మరి ఈరోజు క్లాస్లో మౌర్యుల తర్వాత మన భారతదేశంలో ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే మౌర్యానంతర యుగం, పోస్ట్ మౌర్యన్ ఎరా. మీరు చూస్తే ఈ మౌర్యుల యొక్క పతనం అనేది ఎప్పుడు జరిగిందండి? క్రీస్తు పూర్వం 185లో, అంటే 185 BCలో. ఇక్కడి నుంచి దాదాపు మనకి 550 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించిన రాజవంశం అనేది ఏది ఉండదండి. ఇక్కడ మీరు ఒక్క విషయం మైండ్లో పెట్టుకోవాలి. భారతదేశం మొత్తాన్ని ఏకం చేయడం అంటే ఆల్ ది ఏరియాస్ అని కాదు, దాదాపు 75 నుంచి 85% వరకు ఉండే భారత ప్రాంతాలన్నిటిపైన కూడా పాలన ఏర్పాటు చేయడాన్ని మనం భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించడం అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అంటే మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. మౌర్య సామ్రాజ్యం అనేది భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి విశాల సామ్రాజ్యం అయినప్పటికీ దీంట్లో అస్సాం ప్రాంతంలో ఉండే, అంటే బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో ఉండే అస్సాం రీజియన్ కానీ, లేదంటే కళింగ ప్రాంతం కానీ, లేదంటే కిందకు వస్తే తమిళ, కేరళ పుత్ర రాజ్యాలు కానీ, ఇవేవి కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండవు. అంటే పూర్తి భారతదేశం కూడా లేదు, కొంత ప్రాంతం అనేది స్వతంత్రంగానే ఉంది. సో అందుకు అలా అర్థం చేసుకోవాలి. ఓకే, మరి 550 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మళ్ళీ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించిన రాజవంశం ఏది అంటే గుప్త వంశం అండి. ఏదండి? గుప్తులు. వీళ్ళు ఎప్పుడు ఫామ్ అయ్యారు? 350 AD. ఇక్కడి నుంచి ఇక్కడికి లెక్కేసుకుంటే దాదాపు మనకి 550 సంవత్సరాలు, అంటే 5.5 శతాబ్దాలు. ఓకే, మరి ఈ కాలంలో ఏం జరిగింది సార్ అంటే, మన భారత వర్తకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకునేవారండి. ఎవరండి? భారత వర్తకులు. ఎందుకు చేసుకునేవారు? భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించే రాజు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకునేవారు. వీళ్ళపైన ఎలాంటి ఆంక్షలు, రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. అధిక మొత్తంలో ట్యాక్స్లు పే చేయాలని ఉండేది కాదు. వీళ్ళు నీట్గా ఫ్రీగా అంటే ట్రేడింగ్ అనేది చేసుకొని విదేశీ వాణిజ్యం ఏదైతే ఉందో ఈ విదేశీ వాణిజ్యం పైన ఆధిపత్యం చెలాయించేవారు. విదేశీ వాణిజ్యం పైన ఆధిపత్యం చెలాయించేవారు. ఓకే, మరి ఆ టైంలో భారతదేశంలో ఎలాంటి రాజవంశాలు లేవా సార్ అంటే ఉన్నాయండి. ఏంటి అంటే భారతదేశం మొత్తాన్ని కాకుండా భారతదేశంలో వివిధ ప్రాంతంలో వివిధ రాజవంశం అనేది పాలన గావించేది. మీరు ఒకసారి ఇక్కడ మ్యాపింగ్ కనుక చూసినట్లయితే చూడండి. ఇది రఫ్గా మనం ఒక ఇండియా మ్యాప్ అనుకుందామండి. ఇదేంటి అంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, అంటే వాయవ్య భారతదేశం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రాంతంలో ఎవరెవరు? ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, అలాగే కుషానులు, వీళ్ళందరూ కూడా ఈ వాయువ్య భారతదేశంలో పాలన గావించేవారు. ఎప్పుడు? ఈ 550 సంవత్సరాల పాటు. ఓకే, మరి ఇక్కడ చూస్తే మగధ రీజియన్ ఉంటుంది. ఈ మగధ రీజియన్ పైన పాలన గావించింది ఎవరంటే శుంగ, అలాగే కన్వ వంశస్థులు. మరి ఈ కిందకు వస్తే కళింగ రీజియన్ ఉంటుంది. ఈ కళింగ రీజియన్లో చేది వంశం, లేదంటే దీన్నే మహామేఘవాహన అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటామండి? మహామేఘవాహన వంశం అని చెప్పేసి కూడా పిలుస్తాం చేది వంశానికి. ఓకే, తర్వాత మరి కిందన మన ఆంధ్ర రీజియన్కి వస్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే శాతవాహనులు అండి. శాతవాహనుల కోసం ఏపీ హిస్టరీ మాట్లాడుకునేటప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఓకే, తర్వాత ఈ కేరళ, తమిళ ఈ రెండు రాజ్యాలు కూడా సంగం వంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సంగం డైనస్టీస్, చోళ, పాండ్య, చేర, ఈ వంశాలన్నీ కూడా కేరళ పుత్ర, తమిళ పుత్ర ప్రాంతాలను రూల్ చేయడం జరిగేది. ఓకే, ఇలా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రాజవంశాలనే పాలన గావించడం జరిగేది. ఓకే, మరి ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఏమంటామంటే విదేశీయులు అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? విదేశీయులు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆనాటి కాలంలో విదేశీయుల్ని ఎలా సంబోధించేవారండి? మ్లేచ్చులు అని చెప్పేసి సంబోధించేవారండి. మ్లేచ్చులు.
ఓకే, ఇది ఏంటి అంటే ఇలా మరి మనకి మౌర్య సామ్రాజ్యం పతనం అయ్యే సమయంలో అంటే మౌర్య వంశ చివరి రాజు అయినటువంటి బృహద్రథుడు ఎవరైతే ఉన్నారో ఎవరండి? బృహద్రథ. ఈయన ఎవరు? మౌర్య వంశ చివరి రాజు. మరి ఇతని ఆస్థానంలో ఒక సేనాపతి ఉన్నారు. అతను ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. ఎవరండి? పుష్యమిత్ర శుంగ. సో ఈయన 185 BCలో ఈ బృహద్రథులను ఓడించి వధించి మగధ పైన ఈ పుష్యమిత్ర శుంగ వంశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఏంటండి? శుంగ వంశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే హర్ష చరిత్ర రాసినటువంటి బాణుడి ద్వారా మనకు తెలుస్తుందండి. ఈ హర్ష చరిత్ర అనే పుస్తకం రాసింది ఎవరండి? బాణభట్ట లేదంటే బాణుడు. సో ఈ పుస్తకం ద్వారా ఇలా పలానా బ్రాహ్మణ మత వర్ణానికి చెందినటువంటి పుష్యమిత్ర శుంగుడు తన రాజు అయినటువంటి బృహద్రథుడిని వధించి మగధ పైన శుంగ వంశాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి మనకి ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి మగధ పైన ఈ శుంగ వంశం అనేది ఎలా పాలించిందో ఒకసారి చూడండి. మరి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ వంశం ఏదండి? ఈ శుంగ వంశం అండి. శుంగ వంశం అనేది 185 BC నుంచి 75 BC అంటే దాదాపు 110 సంవత్సరాల పాటు పాలన గావించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ శుంగ వంశాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరండి? పుష్యమిత్ర శుంగ. ఎవరండి? పుష్యమిత్ర శుంగ. ఈ పుష్యమిత్ర శుంగుడు స్థాపించిన ఈ శుంగ వంశానికి రాజధానిగా ప్రారంభంలో పాటలీపుత్ర ఉండేదండి. ప్రారంభంలో తరువాత కాలంలో ఇది విదిశకు మార్చబడుతుంది. మరి వీళ్ళ కాలంలో ఈ విదిశ అనేది ప్రముఖ కళా కేంద్రంగా ప్రసిద్ధి పొందుతుందండి. ఎలా అండి అంటే ఫేమస్ ఆర్ట్ సెంటర్గా ఇది డెవలప్ అవుతుందన్నమాట విదిశ అనేది. ఓకే, మరి వీళ్ళ యొక్క రాజభాష ఏంటండి? సంస్కృతం. మరి వీళ్ళ యొక్క రాజభాష సంస్కృతం కాబట్టి ఆనాటి కాలంలో సంస్కృత సాహిత్యం అనేది బాగా డెవలప్ అవుతుందండి. ఓకే, మరి వీరి యొక్క మతం, అధికార మతం ఏది అంటే వైదిక మతం అండి. ఎందుకు అంటే ఈ శుంగులు అనేవారు సాధారణంగా బ్రాహ్మణ మతస్థులు కాబట్టి వీళ్ళ కాలంలో ఈ వైదిక మత పునరుద్ధరణ అనేది అత్యధిక మొత్తంలో జరుగుతుందండి. పునరుద్ధరణ. ఓకే, అయితే మరి వీళ్ళ కోసం తెలుసుకోవాలంటే మనం ఎక్కడ చదువుకోవాలి సార్ అంటే ఈ శుంగవంశ కోసం తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలుగా మనం వేటిని చెప్తాము అంటే కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం, అలాగే బాణుడు రాసినటువంటి హర్షచరిత్ర, అలాగే పతంజలి రాసినటువంటి మహాభాష్యం, అలాగే ధనదేవుడు వేసినటువంటి అయోధ్య శాసనం. ఓకే, ఇవి మనకి శుంగవంశం తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ శుంగవంశాన్ని పాలించినటువంటి పాలకులు ఎవరు, వారి యొక్క పాలన ఎలా జరిగింది అనేది ఒకసారి చూడండి. మరి శుంగవంశంలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరండి? ఈ శుంగవంశాన్ని ఏర్పాటు చేసినటువంటి పుష్యమిత్ర శుంగ అండి. ఈయన వంశస్థాపకుడు మాత్రమే కాకుండా ఈ శుంగవంశంలో గొప్ప రాజు ఇతనేనండి. ఎవరండి? పుష్యమిత్ర శుంగ. అయితే ఈ పుష్యమిత్ర శుంగ రాజుగా ఉండేటప్పుడు ప్రారంభంలో పాటలీపుత్ర రాజధానిగా ఉండేదండి. అయితే ఈ పాటలీపుత్ర అనేది మౌర్య వంశానికి కూడా రాజధానిగానే ఉంది. మరి నా యొక్క ప్రత్యేకత అంటే నాకు ఐడెంటిటీ ఎలా వస్తుంది అని చెప్పేసి ఈ పాటలీపుత్ర నుంచి రాజధానిని విదిశా ప్రాంతానికి మార్చడం జరుగుతుందండి. విదిశా ప్రాంతానికి మార్చడం జరుగుతుంది. మరి ఈ విదిశ అనేది ఆనాటి కాలంలో ప్రముఖ కళా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఓకే, మరి ఈ పుష్యమిత్ర శుంగుని ఆస్థానంలో 2 పండితులు ఉంటారండి. వాళ్ళే ఎవరు అంటే పాణిని, అలాగే పతంజలి అని చెప్పేసి ఒక ఆయన. ఓకే, మరి వీళ్ళు రాసిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి అంటే బుక్స్ ఏంటి అంటే పాణిని రాసిన అత్యంత
ముఖ్యమైనది ఏంటి అంటే అష్టాధ్యాయి అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి రిపీటెడ్గా ఈ అష్టాధ్యాయి కోసం అడగడం జరుగుతుంది. ఎలా అడుగుతారు అంటే అష్టాధ్యాయి పుస్తకాన్ని రాసింది ఎవరు, లేదంటే ఈ అష్టాధ్యాయికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ సాంస్క్రిట్ బుక్ ఏది, సాంస్క్రిట్ గ్రామర్ బుక్ ఏది అంటే ఈ అష్టాధ్యాయి అండి. ఇదండి సాంస్క్రిట్ గ్రామర్ బుక్. దీన్ని రాసిన వ్యక్తి ఎవరండి, పాణిని. ఓకే, ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. మరి పతంజలి రాసిన ఇంపార్టెంట్ బుక్స్ ఏంటండి, మహాభాష్యం, అలాగే యోగ సూత్ర. ఈ 2 పుస్తకాలని కూడా రాసింది ఎవరంటే పతంజలి. ఓకే, అయితే పుష్యమిత్ర శుంగుడు తన కాలంలో మరమ్మతులు చేసి డెవలప్ చేసిన 2 నిర్మాణాలు ఏంటి అంటే సాంచి స్తూపము. ఈ సాంచి స్తూపాన్ని మనకి అశోకుడు ఏర్పాటు చేశాడు అని చెప్పేసి ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. మరి ఇది తర్వాత కాలంలో అంటే శుంగ వంశరాజులు కానీ లేదంటే శాతవాహన వంశరాజులు కానీ దీనికి తోరణాలు కట్టి డెవలప్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, అలాగే తర్వాత వచ్చింది ఏంటి అంటే బార్హుత్ స్తూపం అండి. అంటే ఈ శుంగ వంశ రాజుల పాలనా కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ముఖ్యమైన నిర్మాణం ఏది అంటే ఈ బార్హుత్ స్తూపం. ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. ఓకే, దీనికి కూడా మరమ్మతు చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. ఎవరో మన పుష్యమిత్ర శుంగుడు. ఓకే, మరి పుష్యమిత్ర శుంగుడు చేసిన యుద్ధాలు విజయాల కోసం మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇతని యొక్క విజయాలు తెలుసుకోవడానికి మనకి గార్గా అనే పండితుడు రాసినటువంటి గార్గి సంహిత ఈ పుస్తకంలో మనకి తెలుస్తూ వస్తుందండి. ఓకే, మరి పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణ మత వర్ణానికి చెందినవాడు కాబట్టి వీళ్ళ కాలంలో ఏంటి అంటే ఈ వైదిక మత పునరుద్ధరణ అనేది ఏదైతే ఉందో అది అత్యధిక మొత్తంలో జరుగుతుంది. ఓకే, మరి పుష్యమిత్ర శుంగుడు ఇతని కాలంలో చోటు చేసుకున్న ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే కళింగ కారవేలుడు మగధపైకి దాడి చేయడం అండి. ఎవరండి, కళింగ కారవేలుడు మగధపైకి దాడి చేయడం అంటే దండయాత్ర అనుకోండి. ఓకే, ఇతను ప్రధానంగా దండయాత్ర చేసి ఏం చేశాడు అంటే ఇక్కడ మగధలో ఉన్నటువంటి ఒక జైన విగ్రహాన్ని తీసుకొని పోతాడండి. మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మగధను రూల్ చేసే ఏ రాజు కళింగపై దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఒక జైన తీర్థంకర విగ్రహాన్ని మగధకు తీసుకొని వచ్చేస్తాడు. సో అతను ఎవరు అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఈ కాలం వచ్చేటప్పటికి కళింగలో ఈ చేది వంశం లేదంటే మహామేఘవాహన వంశానికి చెందినటువంటి రాజు కళింగ కారవేలుడు అని చెప్తాం. ఈయన మగధపైకి వచ్చి దాడి చేసి మళ్ళీ ఈ విగ్రహాన్ని కళింగకి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట. తర్వాత వీళ్ళ కాలంలో ఈ గ్రీకులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రీకులు కూడా మగధపైకి దండయాత్ర చేయడం జరుగుతుంది. కానీ పుష్యమిత్ర శుంగుడు ఈ గ్రీకుల యొక్క దండయాత్రను తిప్పికొడతాడనమాట. అంటే వీళ్ళ నుంచి మగధ అనే ప్రాంతాన్ని కాపాడడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూస్తే మనకి ఈ పుష్యమిత్ర శుంగుడి కాలంలో శాతకర్ణి 1 ఎవరైతే ఉన్నారో అంటే శాతవాహన రాజు అయినటువంటి శాతకర్ణి 1 ఈయన ఈ మగధపైకి వచ్చి పుష్యమిత్ర శుంగుడిని ఓడించేసి ఈయన దక్షిణ పదపతి అనే టైటిల్ పొందాడు అని చెప్పేసి మనకి చరిత్ర అనేది చెప్తుంది. మరి ఇది మనకి ఎలా తెలుస్తారు, మనం వెళ్ళి ఏమైనా చూసామా అంటే కాదండి. ఈ శాతకర్ణి 1 యొక్క భార్య ఎవరైతే ఉన్నారో చూడండి, ఇతని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడే దేవి నాగానిక. ఓకే, మనం శాతవాహనుల కోసం అంటే ఏపీ హిస్టరీ మాట్లాడుకునేటప్పుడు నీట్గా మాట్లాడతాం. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఓవర్వ్యూలాగా 2 పాయింట్స్ చెప్తే వినండి. ఓకే, శాతకర్ణి 1 భార్య ఎవరైతే ఉన్నారో దేవి నాగానిక, ఈవిడ వేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం ఏది అంటే నానాఘాట్ శాసనం అండి. ఈ నానాఘాట్ శాసనంలో ఏమని చెప్పిందంటే నా భర్త అయినటువంటి శాతకర్ణి 1 అంటే 1వ శాతకర్ణి ఈ మగధను పాలించే పుష్యమిత్ర శుంగుని ఓడించాడు, అలాగే అతనికి దక్షిణాపదపతి అనే టైటిల్ వచ్చింది అని చెప్పేసి ఈవిడ ఇందులో మెన్షన్ చేసుకోవడం జరిగింది.
ఓకే, తర్వాత ఇక్కడ మనం ఇందాక ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఈ శుంగవంశానికి సంబంధించి ఆధారాలుగా ధనదేవుడు వేసినటువంటి అయోధ్య అనే శాసనం కోసం మాట్లాడుకున్నాం. ఏంటండి, ధనదేవుడు వేసిన అయోధ్య శాసనం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి ఈ అయోధ్య శాసనంలో మనకి ఏమని చెప్పారు అంటే, ఈ పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నారో ఇతను 2 అశ్వమేధ యాగాలు చేశారని, ఈ 2 అశ్వమేధ యాగాల్లో రెండవదైనటువంటి అంటే సెకండ్ అశ్వమేధ యాగం అయినప్పుడు తన యొక్క అంటే పుష్యమిత్ర శుంగుడి యొక్క గుర్రం అనేది వెళ్తుంటే అక్కడ ఎవరు, ఇండో గ్రీక్ రాజు లేదంటే బ్యాక్ట్రియన్ గ్రీక్ రాజు అనుకోవచ్చు, ఎవరు, మీనాండర్. ఈ మీనాండర్ ఎవరైతే ఉన్నారో ఆ గుర్రాన్ని ఆపుతాడని, అప్పుడు పుష్యమిత్ర శుంగుడు ఈ మీనాండర్ పైకి వెళ్ళి యుద్ధం చేసి గెలుస్తాడు అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, ఇది మనకేంటి అంటే పుష్యమిత్ర శుంగకి సంబంధించి. మరి పుష్యమిత్ర శుంగ తర్వాత ఇతని కుమారుడైనటువంటి అగ్నిమిత్రుడు పాలనకు రావడం జరుగుతుంది. ఒకసారి ఆయన కోసం కూడా చూడండి. మరి పుష్యమిత్ర శుంగుడి తర్వాత పాలనకు వచ్చిన వ్యక్తి ఎవరంటే అగ్నిమిత్రుడు అండి. ఈయన కోసం జస్ట్ ఒక 2 పాయింట్స్ ఉంటాయి, నీట్గా వినండి. ఏంటి అంటే ఈ అగ్నిమిత్రుడు అనేది ఎవరండి, సన్ ఆఫ్ పుష్యమిత్ర అనమాట. పుష్యమిత్ర శుంగుడి యొక్క కుమారుడు ఎవరు అంటే ఈ అగ్నిమిత్ర. అయితే అగ్నిమిత్ర కొంచెం ఆషామాషి వ్యక్తి కాదు, కొంచెం క్యాపబుల్ ఉండే పర్సన్. ఎందుకు అంటే పుష్యమిత్ర శుంగుడు పాలన కావిస్తున్న టైంలో వీళ్ళ అండర్లో ఉండే ఒక ప్లేస్ ఏది అంటే విదర్భ అండి. ఏంటండి, విదర్భ. మరి ఈ విదర్భ అనేది ఏదైతే ఉందో ఇక్కడ యజ్ఞసేన అని చెప్పేసి ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తాడనమాట. అంటే వీళ్ళ పాలన మాకు వద్దు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి యజ్ఞసేన అనే వ్యక్తి తిరుగుబాటు చేయడం జరుగుతుంది. మరి ఈ తిరుగుబాటును సమర్థవంతంగా అగ్నిమిత్రుడు ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడు, అంటే అణచివేయడం జరుగుతుంది. మరి ఇదే ప్రాసెస్లో అంటే ఈ తిరుగుబాటును అణచివేసే టైంలోనే ఈ యజ్ఞసేనుడికి ఒక అందమైన కుమార్తె ఉంటుంది. ఎవరంట, ఆవిడే మాలవిక అంట. మరి ఈవిని చూసి మన అగ్నిమిత్రుడు లవ్ ఆడి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో మరి వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి కెమిస్ట్రీని మనకు చెప్పిన బుక్ ఏది అంటే మాలవికాగ్నిమిత్రం అండి. ఏంటండి, మాలవికాగ్నిమిత్రం. మరి ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరండి, కాళిదాసు. ఎవరండి, కాళిదాసు. ఓకే, అది ఏంటి అంటే మాలవిక ప్లస్ అగ్నిమిత్ర వీళ్ళిద్దరి యొక్క నేమ్స్ మెర్జ్ చేసి దీనికి టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే అగ్నిమిత్రుడి కోసం. అయితే ఈ శుంగవంశ కాలంలో చోటు చేసుకున్న ప్రధానమైన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే మధుర శైలి అండి. ఈ శుంగుల వంశంలోనే మనకి శుంగవంశ కాలంలోనే మనకి ఈ మధుర శైలి అనేది ప్రవేశపెట్టబడుతుంది. తర్వాత కాలంలో ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయబడుతుంది అనమాట. అంటే కుషాన్లో ఆ టైంలో అలా. సో ఈ మధుర శైలి కోసం ఆల్రెడీ ఒక 3-4 పాయింట్స్ అనేవి మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు బౌద్ధ మతం కోసం మాట్లాడుకునేటప్పుడు అక్కడ శిల్పకళ అని చెప్పుకున్నప్పుడు గాంధార మధుర అనే శైలి కోసం ఒక 3-4 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఏంటండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ మధుర శైలి అనేది ఏదైతే ఉందో ఇది అన్ని మతాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు గాంధార ఆర్ట్ అంటే గాంధార శైలిని అబ్జర్వ్ చేస్తే అందులో కేవలం బౌద్ధ మతానికి మాత్రమే ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి మధుర శైలి ఏమవుతుంది, అన్ని మతాలకు అంటే లౌకిక పరంగా ఇది ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ఇందులో మన ఇంద్రుడు, అలాగే బౌద్ధ మతం, జైన మతం, లేదంటే మన శివుడు, పార్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వీళ్ళకి సంబంధించిన విగ్రహాలు కూడా అత్యంత సుందరంగా చెక్కడం జరుగుతుంది. ఓకే, ఈ మధుర శైలిలో యూజ్ చేసే స్టోన్ ఏది అంటే రెడ్ శాండ్ స్టోన్ అండి. ఏంటండి, రెడ్ శాండ్ స్టోన్ అంటే ఎర్ర ఇసుక రాయి అనమాట. ఓకే, ఈ శైలిలో బాడీలీ ఫీచర్స్ కంటే అంటే శారీరక అందానికంటే మనకి ఆధ్యాత్మికతకు అంటే స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేంటి అంటే మధుర శైలి. ఓకే, తర్వాత వీళ్ళ కాలంలో ఒక బాగభద్ర అని చెప్పేసి శుంగవంశ రాజు ఒకడు ఉంటారండి. ఎవరండి, బాగభద్ర. ఈ బాగభద్రుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ బాగభద్ర పాలన చేస్తున్న టైంలో ఒక ఇండో గ్రీక్ రాయబారి ఇతని ఆస్థానానికి రావడం జరుగుతుంది. ఎవరండి, ఇండో గ్రీక్ రాయబారి. ఎవరంటే ఆయన
హెలియోడోరస్ అనే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. ఎవరండి? హెలియోడోరస్. ఈ హెలియోడోరస్ రాయబారి అంటే ఎవరి ఆస్థానం నుంచి వచ్చాడండి? ఇండో గ్రీక్ రాజు అయినటువంటి యాంటీయాల్కిడిస్. ఎవరండి? యాంటీయాల్కిడిస్ అనే ఆస్థానం నుంచి హెలియోడోరస్ ఈ శుంగవంశ రాజు అయినటువంటి భాగభద్రుని ఆస్థానానికి రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇతని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఈ హెలియోడోరస్ ఎవరైతే ఉన్నారో ప్రారంభంలో ఈ కాశ్మీర్ నగరాన్ని సందర్శించి ఇక్కడ భాగవత మతాన్ని స్వీకరిస్తారండి. ఏంటండి? భాగవత మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ భాగవతాన్ని మనం ఏమంటామంటే భాగవతిజం అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి? భాగవతిజం. ఓకే, అయితే ఇక్కడ ఈ కాశ్మీర్ ఇక్కడ ఈ హెలియోడోరస్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేస్తాడంటే మధ్యప్రదేశ్లోని బేస్ నగర్ అనే ప్రాంతానికి వచ్చి, అంటే ఇప్పుడు భాగవత మతాన్ని స్వీకరించిన తర్వాత ఈ బేస్ నగర్ అనే ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక స్తంభ శాసనం వేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే బేస్ నగర్ స్తంభ శాసనం అని చెప్పేసి పిలుస్తాం. బేస్ నగర్ స్తంభ శాసనం అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకే, దీన్నే హెలియోడోరస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి కూడా పిలుస్తామండి. ఏమంటామండి? పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి కూడా పిలుస్తామన్నమాట. ఓకే, తర్వాత గరుడ స్తంభ శాసనం అని కూడా దీన్ని పిలుస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ గరుడ స్తంభ శాసనం అని ఇస్తే మా సార్ ఈ పేరు అక్కడ చెప్పలేదని అంటారు. మళ్ళీ దీన్నే గరుడ స్తంభ శాసనం అని కూడా పిలుస్తారనమాట. అయితే ఈ శాసనాల కోసం ఎందుకు చెప్తున్నామంటే, ఈ శాసనాలన్నింటిలో కూడా హెలియోడోరస్ తనను తాను ఎలా చెప్పుకున్నాడంటే పరమ భాగవతుడు అని చెప్పేసి సంబోధించుకున్నాడండి. అంటే కృష్ణుడికి అంత ముగ్ధుడయ్యాడు అనమాట. ఓకే, పరమ భాగవతుడు అని చెప్పేసి ఈ ఇన్స్క్రిప్షన్స్లో ఇతను మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఓకే, అలాగే ఈ శుంగవంశ రాజధాని ఏదైతే ఉందో విదిశ, ఈ విదిశ అనే ప్రాంతంలో చూడండి, ఈ విదిశ అనే ప్రాంతంలో శ్రీకృష్ణుడి గుర్తుగా ఒక స్తంభ శాసనం వేయడం జరుగుతుంది. అంటే ఒక స్తంభాన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎవరు? హెలియోడోరస్. ఇది హెలియోడోరస్ కోసం. అయితే ఇక్కడ హెలియోడోరస్ కోసం మాట్లాడుకునేటప్పుడు మొత్తం స్టోరీలో కూడా బాగా హైలైట్ అయిన ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే ఈ భాగవత మతం అలియాస్ భాగవతిజం. మరి ఏంటి అనేది ఒకసారి ఫ్యూ పాయింట్స్ అనేది దీనికోసం చూద్దాం. ఈ భాగవత మతాన్ని మనకి స్థాపించిన వ్యక్తి ఎవరంటే సత్వత వంశానికి చెందినటువంటి సత్వత వంశానికి చెందినటువంటి మనందరికీ ఇష్టమైన వ్యక్తి శ్రీకృష్ణుడు అండి. ఈ శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి పుట్టడం జరుగుతుంది. ఎవరికండి? దేవకి అలాగే వసుదేవులకి పుట్టడం జరుగుతుంది. అందుకే ఇతన్ని దేవకి వసునందన లేదంటే వసునందన అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఓకే, మరి ఈ శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరికీ ఎలా పుట్టాడు అంటే ఈ జన్మ వృత్తాంతం అంతా మనకి ఏ పుస్తకం ద్వారా తెలుస్తుందంటే హరివంశం అనే ఒక పుస్తకం ద్వారా తెలుస్తుందండి. మరి ఈ హరివంశాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే వ్యాసుడు. ఓకే, ఇది మరి ఈ శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని మనము విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావిస్తాం. విష్ణు అవతారంగా ఇతన్ని భావించడం జరుగుతుంది. అయితే మన ఇండియా రచనలే కాకుండా గ్రీకు రచన ఏదైతే ఉందో మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే పుస్తకం అనమాట. ఇదండి మెగస్తనీస్ రాసిన ఇండికా అనే పుస్తకంలో శ్రీకృష్ణుని హెర్క్యులస్గా రెఫర్ చేయడం జరిగింది. ఎలా అండి? హెర్క్యులస్గా ఈయన్ని రెఫర్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకు ఎలా రెఫర్ చేశారు అంటే శ్రీకృష్ణుడు కంసుని వధ అనేది ఏదైతే ఉందో ఒకసారి ఆ సీన్ చూడండి. మనడు ఎలా ఫైట్ చేస్తాడో అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పేసి దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, మరి ఈ భాగవత మతాన్ని అనుసరించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో శ్రీకృష్ణుడితో పాటు ఇంకో 4 వ్యక్తుల్ని పూజిస్తారండి. ఎవరెవరండి వాళ్ళు? చూడండి, శ్రీకృష్ణుడితో పాటు ఇంకో 4 వ్యక్తులు ఉంటారు. వాళ్ళే బలరాముడు, తర్వాత అనిరుద్ధ,
తర్వాత ప్రద్యుమ్న, తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరంటే సాంబ. ఓకే, ఇలా 5 మంది వ్యక్తులను పూజించే విధానాన్ని మనం ఏమంటామంటే పంచరత్న విధానం అని చెప్పేసి పిలుస్తామండి. పంచరత్న విధానం అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ పంచరత్న విధానాన్ని అంటే ఇలా 5 మంది వ్యక్తులను పూజించే విధానాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే శాండిల్య అనే ఒక ముని అండి. ఎవరండి? శాండిల్య అని చెప్పేసి ఒక ముని అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అందుకనే తరువాత కాలంలో ఈ భాగవత మతం అలియాస్ భాగవతిజం అనేది ఏదైతే ఉందో ఇది వైష్ణవ మతంగా మారుతుందండి. ఎలా అండి? వైష్ణవ మతంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి. ఓకే, అయితే ఈ భాగవత మతానికి సంబంధించి ప్రధాన గ్రంథం ఏది అంటే భాగవత గ్రంథం. మరి ఈ భాగవత గ్రంథాన్ని మనకి రచించిన వ్యక్తి ఎవరంటే వేదవ్యాసుడు. ఇందులో మొత్తం 12 స్కందాలనే ఉంటాయండి. ఏంటండి? 12 స్కందాలు ఉంటాయి. మరి దీన్ని మనకి తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరు అంటే బమ్మెరపోతన శ్రీమద్ భాగవతం అనే పేరుతో అనువదిస్తారండి. శ్రీమద్ భాగవతం ఎవరండి? మన బమ్మెరపోతన. ఓకే, ఇది మనకేంటి అంటే భాగవత మతానికి సంబంధించి ఒక ఫ్యూ పాయింట్స్ అన్నమాట. మరి ఇప్పుడు శుంగవంశం యొక్క కంటిన్యూషన్ చూస్తే మరి శుంగవంశంలో అగ్నిమిత్రుని తర్వాత పాలన గావించిన వ్యక్తులుగా మనం తెలుసుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే సుజ్యేష్ఠ, తర్వాత వసుమిత్ర, తర్వాత వజ్రమిత్ర, భాగవత, అలాగే దేవభూతి. ఓకే, వీళ్ళు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ వసుమిత్రుడు అనేవారు ఎవరైతే ఉన్నారో ఈయన కోసం ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ అంటే ఈయన కోసం ఒక ఫ్యూ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఇతను రాసిన ఇంపార్టెంట్ బుక్ ఏది అంటే మహావిభాస శాస్త్రం అండి. ఏంటండి? మహావిభాస శాస్త్రం. ఓకే, మరి ఈయన యొక్క కీ రోల్ ఏంటి అంటే ఒక బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే ఒక బౌద్ధ సంగీతకి ఈయన అధ్యక్షత వహించడం జరుగుతుంది. మరి ఇతను ఎన్నవ బౌద్ధ సంగీతకి అధ్యక్షత వహించాడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలా. ఓకే, తర్వాత ఇక్కడ లాస్ట్గా అంటే దేవభూతి ఎవరైతే ఉన్నారో ఈ దేవభూతికి ఇతను దేవభూతి దగ్గర ఒక మంత్రి పనిచేయడం జరుగుతుందండి. ఎవరండి అతను? ఆ మంత్రి వాసుదేవ, అంటే వాసుదేవ కన్వ అని చెప్పేసి పిలుస్తారు అతన్ని. అయితే ఈ దేవభూతిని ఈ వాసుదేవ కన్వ వధించేసి ఈ మగధ పైన కన్వ వంశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఏంటండి? కన్వ వంశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయం అంతా కూడా మనకి బాణభట్ట రాసినటువంటి అంటే బాణుడు రాసినటువంటి హర్షచరిత్ర అనే పుస్తకం ద్వారా మనకు తెలుస్తుందండి. అయితే చూడండి, ఇక్కడ మౌర్యవంశ చివరి రాజు అయినటువంటి బృహద్రథుడిని ఈ శుంగవంశ స్థాపకుడైనటువంటి పుష్యమిత్ర శుంగుడు ఎలా అయితే వధించి మగధ పైన శుంగవంశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో అలాగే ఇక్కడ ఈ శుంగవంశ చివరి రాజు అయినటువంటి దేవభూతిని అతని మంత్రి అయినటువంటి వాసుదేవ కన్వ వధించేసి మగధ పైన కన్వ వంశాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పేసి మనకి బాణుడు రాసినటువంటి హర్షచరిత్ర ద్వారా మనకి తెలుస్తుందండి. హర్షచరిత్ర అనే పుస్తకం ద్వారా మనకి తెలియడం జరుగుతుంది. మరి ఇలా మగధ పైన పాలన గావించిన తర్వాత వంశం ఏది అంటే ఈ కన్వ వంశం అన్నమాట. మరి తర్వాత దీనికి వచ్చే కంటిన్యూషన్ క్లాస్లో మనం ఈ కన్వ వంశం కోసం అలాగే కళింగను పాలించినటువంటి చేది అలియాస్ మహామేఘవాహన వంశం వీటి కోసం నీట్గా మాట్లాడదాం. మరి ఇది ఇవాళ మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్లాస్ అండి. థ్యాంక్ యూ.